అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్లాగ్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ అన్నమాట. యూట్యూబ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి డబ్బులు వస్తాయి అండ్ ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ ఎన్ని రోజులకు వస్తుంది, మన అకౌంట్లో ఎలా క్రెడిట్ అవుతుంది, ఇలా ఫుల్ డీటెయిల్ ప్రాసెస్ ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఆర్పిఎం అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి, మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికన్నా ముందు సిపిఎం, ఆర్పిఎం, ఈ మానిటైజేషన్ పాలసీ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ ఇవన్నిటి గురించి తెలుసుకోండి. అండ్ రండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తారు. $10 రూల్ అనమాట. అంటే మీ ఛానల్లో మొత్తం $100 అయ్యే వరకు యూట్యూబ్ నుండి ఎలాంటి అమౌంట్ కూడా జనరేట్ అవ్వదు. ఈవెన్ మీకు $99 అయినా సరే, ఈ మంత్ అంటే ఫిబ్రవరి మంత్లో మీకు $99 అయింది అనుకోండి, కాకపోతే $1 రిమైనింగ్ గా ఉంది, కానీ మనకి అమౌంట్ జనరేట్ కాదు. అండ్ నెక్స్ట్ మంత్ మార్చ్లో ఏమన్నా మనకి కొంచెం అన్న వీడియోస్ ఇంకా క్లిక్ అయ్యి $1 యాడ్ అయినా సరే మార్చ్ మంత్ లో పేమెంట్ వస్తుంది. అది కూడా స్టార్టింగ్ రాదన్నమాట. 21st to 26 మన అకౌంట్ కి క్రెడిట్ అవుతుంది పేమెంట్. ఓకే, నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అనమాట. ఇఫ్ సపోజ్ మీకు ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఆర్ మార్చ్ మంత్ మీకు జస్ట్ $40 మాత్రమే క్రెడిట్ అయింది అనుకోండి, ఆ $40 మీకు అకౌంట్ కి రాదు, కాకపోతే ఎక్కడికి పోవు, అది అలానే రిమైనింగ్ గా ఉంటుందన్నమాట. మనకి ఎప్పుడు నెక్స్ట్ మార్చ్ మంత్ లో ఏదైనా ఇన్కమ్ జనరేట్ అయ్యి అది $80 or $60 అయితే ఆ ఇన్కమ్ ప్లస్ 80 + 40 $120 ఏముందో అది ఎంతైనా సంపాదించవచ్చు మీరు. అవన్నీ కూడా ఒకేసారి మన అకౌంట్ కి వస్తాయి. సో భయపడకండి, మనము ఇన్కమ్ $100 ఈ మంత్ చేయాల్సిన పర్లేదు, నెక్స్ట్ మంత్ లో యాడ్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఎన్ని వ్యూస్ వస్తాయి ఎన్ని డబ్బులు వస్తాయి, ఇది వచ్చేసి చాలా మంది అడిగే క్వశ్చన్ అనమాట. ఎన్ని వ్యూస్ ఉంటే ఎన్ని డబ్బులు వస్తాయి, ఎన్ని డాలర్స్ జనరేట్ అవుతుంది అని చెప్పేసి. అండ్ చాలా మందికి ఈ విషయం తెలీదు. యూట్యూబ్ మన వీడియోస్ లో ఎన్ని వ్యూస్ వచ్చింది అని చూసేసి డబ్బులు ఇవ్వదు. మన వీడియోస్ లో ఎన్ని యాడ్స్ ప్లే అయ్యాయి, ఎంత మంది చూసారు, దాన్ని బట్టి వ్యూస్ వస్తాయన్నమాట. ఆ వ్యూస్ ని కౌంట్ చేసి మనకి డబ్బులు పంపిస్తారు. ఇఫ్ సపోజ్ మీకు ఒక వీడియోకి 1 lakh వ్యూస్ వచ్చినా సరే దాంట్లో 1000 యాడ్స్ ప్లే అయ్యాయి. 1000 యాడ్స్ ని ఎంత మంది చూసారు, ఒక 800 మెంబర్స్ చూస్తే 800 మెంబర్స్ చూసిన విధంగా వాళ్ళు పర్ యాడ్ కింద ఉంటుంది, అంత అమౌంట్ జనరేట్ చేస్తారు. ఇప్పుడు లాంగ్ వీడియో అండి, మనకి 8 minutes వీడియో పెడతాం మనము యూట్యూబ్ లో. సో పెట్టిన తర్వాత మనకి ఎంత మంది చూసారు, ఎన్ని వ్యూస్ వచ్చింది, దాన్ని బట్టి యాడ్స్ ప్లే అవుతాయి. ఆ యాడ్స్ ఎలా ప్లే అవుతుంది, ఫస్ట్ ఇఫ్ సపోజ్ 8 minutes వీడియో పెడితే మనకి ఒక యాడ్ మాత్రమే ప్లే అవుతుంది. అది 2 minutes లో కావచ్చు, 4 minutes లో కావచ్చు. ఇఫ్ సపోజ్ మీరు లాంగ్ వీడియోస్ ని 8 minutes కి కన్నా ఎక్కువగా పెడితే, ఎక్కువ కంటెంట్ ఆర్ ఎక్కువ టైం పీరియడ్ గా పెడితే మనకి 8 minutes తర్వాత కూడా ఒక యాడ్ ప్లే అవుతుంది. సో 1 వీడియోకి 2 యాడ్స్ ప్లే అవుతుంది. అంటే ఒక్క మెంబర్ 2 యాడ్ ని చూసినట్లయితుంది. సో లాంగ్ వీడియోస్ లో మీరు ఎప్పుడే కానీ పెట్టేటప్పుడు 8 minutes కన్నా ఎక్కువ లెంతీగా ఉండే లాగా వీడియోస్ ని చూసుకుని పెట్టండి. అండ్ నార్మల్ గా అయితే 1000 వ్యూస్ కి ఎంత డబ్బులు వస్తాయి అని చెప్తే చాలా తక్కువ. 1000 వ్యూస్ కి జస్ట్ ₹40 నుండి ₹100 లోపలే వస్తుంది మనకి. అది ఎలాంటి వీడియోస్ అలాంటివి బట్టి, అంటే లైక్ కుకింగ్ వీడియోసా, ఫైనాన్షియల్ వీడియోసా, ఎడ్యుకేషనల్ వీడియోసా, టెక్ వీడియోసా, గేమింగ్ వీడియోసా, ఇలాంటివి బట్టి మనకి వ్యూస్ వస్తాయి. ఇఫ్ సపోజ్ నార్మల్ బ్లాగింగ్ అయితే 1000 వ్యూస్ కి ₹30 పైన అస్సలు రాదండి. వీడియోస్ కి రెవెన్యూ చాలా తక్కువ అండి, ఎందుకంటే మనము 1 lakh వ్యూస్ వస్తే గానీ షార్ట్ వీడియోస్ కి రెవెన్యూ వచ్చేసి మనకి ₹40 ఆర్ ₹80 నుండి ₹100 లోపలే వస్తుంది. బట్ దానికి ప్రోడక్ట్ లింక్స్ అవన్నీ వేరే అండ్ ప్రమోషన్ అవన్నీ వేరే. జస్ట్ యూట్యూబ్ నుండి మనకి వచ్చే డబ్బుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 1 lakh వ్యూస్ మీకు అకౌంట్ అంటే వ్యూస్ వస్తే ఒక షార్ట్ వీడియోకి, దానికి జస్ట్ మనకి ₹80 నుండి ₹100 లోపల మాత్రమే వస్తుంది, అంటే లిటరల్లీ $1 అనమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి, ఆర్పిఎం అంటే ఏంటి, సిపిఎం అంటే ఏంటి. ఇప్పుడు ఆర్పిఎం గురించి మాట్లాడుకుందాం. ఆర్పిఎం అంటే ఏంటి, యూట్యూబ్ నుండి మనకి వచ్చే డబ్బుల్ని ఆర్పిఎం అంటారు, అంటే రెవెన్యూ పర్ మినిట్. అంటే ఆర్పిఎం అంటే యూట్యూబ్ లో మనకు వచ్చిన అమౌంట్ ని యూట్యూబ్ వాళ్ళు 45% కమిషన్ లో తీసుకుంటారు.
సో ఆ కమిషన్ తీసుకోగా మళ్ళీ మిగిలిన డబ్బులు మనకి ఎంత అకౌంట్ కి జనరేట్ అవుతుందో దాన్ని ఆర్పిఎం అని అంటారు. ఎగ్జాంపుల్, మీకు ఒక 1000 వ్యూస్ కి $1 వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1000 వ్యూస్ కి $1 జనరేట్ అయితే మీకు ప్రతి 1000 వ్యూ కి ఒక ఆర్పిఎం ఉంది అని అంటారనమాట. సో ఆర్పిఎం అంటే ఏంటి, ఏమీ లేదు, యూట్యూబ్ తన కమిషన్ ని తీసుకుని మిగతా డబ్బుల్ని మన అకౌంట్ కి వేస్తుంది కదా, దాన్ని ఆర్పిఎం అని అంటారు. 4th పాయింట్, సిపిఎం. సిపిఎం అంటే ఏంటి? సిపిఎం అంటే యాడ్స్ వాళ్ళు మనకిచ్చే డబ్బులు అనమాట. సో నార్మల్ గా మనం యూట్యూబ్ లో ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు మన వీడియోస్ మీద ఒక యాడ్ ప్లే అవుతుంది. సో ఆ యాడ్ కి పర్ వీడియోకి ఇంత అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు యాడ్ కంపెనీ వాళ్ళు ఫిక్స్ చేసింటారు, అంటే గూగుల్ అడ్సెన్స్ వాళ్ళు. సో ఆ యాడ్స్ అన్ని ప్లే అయ్యి మన అకౌంట్ కి ఎన్ని యాడ్స్ ప్లే అయ్యి దానికి ఎంత డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి వచ్చేది సిపిఎం. ఆ సిపిఎం నుండి ఆర్పిఎం అంటే సిపిఎం నుండి యూట్యూబ్ వాళ్ళు తన కమిషన్ తీసుకొని వాళ్ళ కమిషన్ మిగతా డబ్బుల్ని మనకి ఇస్తారు. అంటే ఇఫ్ సపోజ్ మీకు 1000 రూపీస్ వచ్చింది అనుకోండి, 1000 రూపీస్ లో 45% అంటే 450 రూపీస్ యూట్యూబ్ వాళ్ళు తీసుకుని 550 రూపీస్ అంటే ఆర్పిఎం మనకి వేస్తారనమాట. అందుకే సిపిఎం ఎప్పుడే కానీ మనకి ఎక్కువగానే ఉంటుంది అమౌంట్, ఆర్పిఎం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సిపిఎం మనము రెవెన్యూ ఎంత జనరేట్ అయింది అని చెప్పేసి చూపించేది సిపిఎం అనమాట. అది గూగుల్ అడ్సెన్స్ వాళ్ళు ఎంత ఇచ్చారు, యాడ్ వాళ్ళు మనకి అని చెప్పేసి చూపిస్తుంది యూట్యూబ్ వాళ్ళు. బట్ దాంట్లో మనకి పేమెంట్ మనం తీసుకోవాలి అంటే 45% యూట్యూబ్ కి మనం కమిషన్ ఇవ్వాలన్నమాట. సో అందుకోసమే మనకి సిపిఎం ఎప్పుడే కానీ ఎక్కువగా ఉంటుంది ఆర్పిఎం కంటే. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నార్మల్ గా కొత్త వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సిన టిప్స్, ఇవి చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ వన్ వాచ్ టైం అండి. వాచ్ టైం అంటే ఏంటి? వాచ్ టైం అంటే మనము మన వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఎంతమంది ఎంతసేపు చూస్తారో దాన్ని బట్టి మనకి వ్యూస్ వస్తాయి. ఆ వ్యూస్ బట్టి మనకి యాడ్స్ ప్లే అవుతాయి, యాడ్స్ బట్టి మనకి డబ్బులు వస్తాయి. ఇఫ్ సపోజ్ మీరు 10 minutes వీడియో పెడితే దాంట్లో యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అని ఉంటుంది అనమాట. టోటల్ 1000 వ్యూస్ లో ఒక 800 మంది కానీ మనకి ఏమన్నా ఒక 5 to 6 minutes వీడియో చూస్తే మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగా పెరిగింది అనమాట. సో యాడ్స్ మంచిగా ప్లే అవుతాయి అండ్ యాడ్స్ చూసేదాన్ని ఇంకా మనకి డబ్బులు కూడా బాగా వస్తాయి. పాయింట్ వచ్చేసి లొకేషన్ అండి. లొకేషన్ అంటే మీరు వీడియో ఎక్కడి నుండి అప్లోడ్ చేస్తున్నారు అని కాదు, మీ వీడియోస్ ని ఎంతమంది ఏ ప్లేస్ నుండి వాచ్ చేస్తున్నారు అని బట్టి వ్యూస్ మీకు వస్తుంది, అంటే డబ్బులు కూడా. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీ వీడియోస్ ని యూకే, యుఎస్, అదర్ కంట్రీస్ లో ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ వాళ్ళకి యాడ్స్ ఎక్కువగా డబ్బులు ఇస్తాయి అన్నమాట, యూకే నుండి యుఎస్ నుండి చూసే వాళ్ళకి. సో మనకి అక్కడ నుండి 5 to 10 times ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. మనకి ఇక్కడ $1 వస్తే అక్కడ $5 or $6 వస్తుంది అనమాట మనకి వ్యూస్ నుండి. సో అయినాక మీకు యూకే, యుఎస్ వాళ్ళు చూసేలాగా కంటెంట్ క్రియేట్ చేసి మరి పెట్టండి. సో అప్పుడైతే మీకు ఎక్కువ యాడ్స్ ప్లే అయ్యి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఈ వీడియోస్ కి ఎంతమంది అన్ని యాడ్స్ ప్లే అయ్యాయి, ఎంత మంది ఆ యాడ్స్ ని చూసారు, దాన్ని బట్టే డబ్బులు జనరేట్ అవుతాయి. ఇప్పుడు మీకైతే క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. సిపిఎం, ఆర్పిఎం అంటే ఏంటి, డబ్బులు ఎప్పుడు వస్తాయి అండ్ మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వస్తాయి అండ్ ఇది చెప్పలేదు కదా. మానిటైజేషన్ మీకు అయ్యింది అనుకోండి, అవ్వాలంటే గూగుల్ అడ్సెన్స్ పిన్ రావాలి. మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా పూర్తయిన తర్వాత మీరు అప్లై చేస్తారనుకోండి, అప్లై చేసిన ఒక 45 days పడుతుంది అనమాట గూగుల్ నుండి మనకు అడ్సెన్స్ పిన్ రావడానికి. వచ్చిన తర్వాత మనమైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వేసి మనము జనరేట్ చేసుకోవాలి మన అకౌంట్ డీటెయిల్స్. గూగుల్ నుండి ప్రతి ఒక్కటి కూడా అకౌంట్ డీటెయిల్స్ అన్ని వచ్చిన తర్వాత మీరు అప్లై చేసుకుని అండ్ తర్వాత అప్డేట్ చేసుకోండి. మీకు క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటాను. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. 5th పాయింట్, గూగుల్ అడ్సెన్స్ పిన్ అంటే ఏంటి అండ్ మీరు సంపాదించే డబ్బులు ఎక్కడ దాచుతారు. సో నార్మల్ గా అయితే మనం యూట్యూబ్ లో కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు దానికి వచ్చే డబ్బుల్ని మనం ఎక్కడ దాచుతాం, బ్యాంక్ అకౌంట్ లో. సో ఆ బ్యాంక్ అకౌంట్ కి ఒక పిన్ లాగా ఉంటుంది అనమాట, దాంతే గూగుల్ అడ్సెన్స్ పిన్ అంటారు.
సో ఆ పిన్ లేకుండా మనం అకౌంట్ క్రియేట్ చేసి మనం అప్డేట్ చేయలేము. సో ఆ పిన్ ఉంటే మాత్రమే మనకి యాడ్ వాళ్ళు మనకి డబ్బులు జనరేట్ చేస్తారు. సో ఆ యాడ్ కంపెనీ వాళ్ళే మనకి ఒక అకౌంట్ లాగా ఆ ఓటీపీని పంపుతారు. సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనం అప్లోడ్ చేసి తర్వాత ఈ ఓటీపీ లాగా పిన్ వస్తుంది కదా, అండ్ ఆ పిన్ ని మనము ఎంటర్ చేస్తే అప్పుడు మనకి అకౌంట్ క్లియర్గా క్రియేట్ అవుతుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత మనకి ఎన్ని వ్యూస్, ఎన్ని రెవెన్యూ, ఎన్ని యాడ్స్ కి ఎంత డబ్బులు వచ్చాయో ప్రతి ఒక్కటి కూడా డేటా లాగా చూపిస్తుంది. మనము మంత్లీ ఆ రెవెన్యూ వచ్చిన అమౌంట్ ని మనము తీసుకోవచ్చు అనమాట. సో ఆ డబ్బులు ఎక్కడ క్రెడిట్ అవుతాయి, పేమెంట్ అయ్యేది వచ్చేసి మనం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంటాం కదా డీటెయిల్స్ అన్ని బ్యాంక్ అకౌంట్ కి. సో గూగుల్ అడ్సెన్స్ వాళ్ళ ఆథరైజేషన్ లో ప్రతి ఒక్కటి కూడా అవుతుంది. మన అకౌంట్ డీటెయిల్స్, డేటా ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర ఉంటుంది. సో మనము అండ్ ఎలాంటి మానిటైజేషన్ పాలసీని మనము లైక్ ఓవర్కమ్ చేయకూడదు అనమాట. సో మనము పాలసీని ఫాలో చేయాలి, మంచి వీడియోస్ పెట్టాలి, ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ వచ్చేలాగా వీడియోస్ పెట్టాలండి. సో ఇలా డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు మనకి ఎక్కడ జనరేట్ అవుతుంది అని చెప్తే మన బ్యాంక్ అకౌంట్ లో. ఆ అకౌంట్ కి కావాల్సింది గూగుల్ అడ్సెన్స్ పిన్ అనమాట. వాలెట్ లాంటిది అనమాట. ఇప్పుడు గూగుల్ అడ్సెన్స్ పిన్ అనుకోండి, అదంటే ఏంటి అని మీకు డౌట్, బట్ ఇప్పుడు క్లారిఫై అయింది. కాకపోతే మనకి వాలెట్ లాంటిదేమి అకౌంట్, మనం ఏమైనా డబ్బులు సేవ్ చేయాలంటే ఎక్కడ ఆ వాలెట్ లో దాచుకుంటాం కదా, అలా అనమాట. సో మనం ఇప్పుడు మన వ్యూస్ కి, మన వీడియోస్ కి ఎంత డబ్బులు వచ్చాయని చెప్పేసి మనకి గూగుల్ యూట్యూబ్ స్టూడియోలో ఇలా మనకి అనాలిటిక్స్ చూపిస్తుంది అనమాట. సో అండ్ 7th to 12th లోపల, అంటే ఎవ్రీ మంత్ 7th to 12th లోపల మనకి ఆ అమౌంట్ అంటే ఏం జనరేట్ అయిందో ప్రతి ఒక్కటి కూడా అడ్సెన్స్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మన వాలెట్ లోకి వెళ్ళిపోతుంది. సో అది 21st నుండి 26th లోపు ప్రతి నెల మనకి క్రెడిట్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్. 7th to 12th మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది, అది వాలెట్ లోకి వెళ్తుంది. అండ్ తర్వాత అయితే 21st to 26 ఉంటుంది కదా, ఆ డేస్ లో మనకి అమౌంట్ అనేది వచ్చేసి మనకి క్రెడిట్ అవుతుంది, మన పేమెంట్ అవుతుంది అనమాట. నార్మల్ ఐడెంటిఫికేషన్, ఇప్పుడు మీకు మానిటైజేషన్ ఎలిజిబుల్ అని చెప్పేసి వచ్చింది, మీరు అప్లై చేశారు, కాకపోతే పిన్ రాదు. ఎందుకు రాదు? మీరు ఎప్పుడో చేసిన వీడియోస్ కంటే ఇప్పుడు మానిటైజేషన్ ఎలిజిబుల్ అయిన తర్వాత మన వీడియోస్ కి ఎంత వ్యూస్ వచ్చాయి అండ్ $10 మీకు ఎలిజిబుల్, మీకు $10 వచ్చిందా లేదా చూసి తర్వాత వాళ్ళు పిన్ మన ఇంటి అడ్రస్ కి పంపుతారనమాట. సో అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లై చేయండి. సో పంపిన తర్వాత మనం ఏం చేయాలి, దాన్ని ఎంటర్ చేసి అప్డేట్ చేయాలి. సో మనం అప్లోడ్ చేసిన డీటెయిల్స్ బట్టి వాళ్ళు మనకి అకౌంట్ కి డీటెయిల్స్ పంపుతారు. సో ఇదైతే సెకండ్ స్టెప్ వెరిఫికేషన్ అనమాట. 6th పాయింట్, ఫస్ట్ యూట్యూబ్ పేమెంట్ మీకు ఎప్పుడు వస్తుంది. అండ్ ఇదైతే మీ ఛానల్ గ్రోత్ బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. మీ ఛానల్ ని ఎక్కువ మంది చూసి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అయితే త్వరగా వచ్చేస్తుంది, 1 month లోపే వచ్చేస్తుంది. ఇఫ్ సపోజ్ మీ ఛానల్ లో అంత గ్రోత్ లేకుండా స్లోగా వెళ్తుంటే 2 months 3 months ఆర్ 1 year కానీ పట్టొచ్చు. లిటరలీ $100 కంప్లీట్ అయ్యే వరకు మనకి యూట్యూబ్ నుండి ఎలాంటి డబ్బులు రావు. మీరు ప్రతి పేమెంట్ తీసుకునేటప్పుడు కూడా ప్రతిసారి $100 జనరేట్ అవ్వాలన్నమాట. లిటరలీ $80 to $100 మనకి $1 పడుతుంది. సో అలా మనకి మీరే గెస్ట్ చేయండి, అలా మనకి ఎన్ని వ్యూస్ రావాలి, ఎన్ని డబ్బులు వస్తే మనకి $100 కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి. సో లిటరలీ 16,000 15,000 ఫస్ట్ పేమెంట్ $100 తీసుకున్న వాళ్ళకి ఇంతే. అండ్ దాంట్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఎస్టిమేటెడ్ రెవెన్యూ, సిపిఎం, ఆర్పిఎం ఇవన్నీ చాలా క్యాల్కులేషన్ అవుతాయి అనమాట. టిపికల్ టైం అనమాట. టిపికల్ టైం అంటే చాలా మందికి ఇప్పుడు ఏమైతుంది, మానిటైజేషన్ అయినా 2 నెలలకి లేదా 4 నెలలు లేదా ఏడాదికి ఒక యూట్యూబ్ పేమెంట్ వస్తుంది. ఎందుకు? $100 జనరేట్ అవ్వాలంటే అంత టైం పడుతుంది అనమాట. మీకు మానిటైజేషన్ అయ్యే కన్నా ముందర ఎన్ని వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చినా అది కౌంట్ కాదు. మానిటైజేషన్ అయిన తర్వాత ఎన్ని వ్యూస్ వస్తాయో దానికి డబ్బులు వస్తాయి అనమాట. అర్లీ యాక్సెస్ అంటే ఏంటి? మీకు ఇప్పుడు ఈ నెల జనవరి నెల, ఫిబ్రవరి నెల మానిటైజేషన్ అయ్యింది అనుకోండి. ఫిబ్రవరి నెల మానిటైజేషన్ అయ్యింది అండ్ ఈ మంత్ లోనే మీది ఏదైనా ఒక్క వీడియో బాగా వైరల్ అయిపోయి 1 lakh వ్యూస్ దానికన్నా ఎక్కువగా వచ్చేస్తుంది అనుకోండి. అలా వస్తే ఏమైతుంది, అండ్ $100 కంప్లీట్ అయిపోతుంది. సో నెక్స్ట్ మంత్ మీకు పేమెంట్ వచ్చేస్తుంది. అంటే మార్చ్ మంత్ లోనే మీరు తీసుకోవచ్చు పేమెంట్.
సో ఇలా ఉంటుందన్నమాట. మీ వీడియో ఎంత వైరల్, ఎంత మందికి రీచ్ అవుతుందో దాన్ని బట్టి వ్యూస్ అండ్ అమౌంట్ వస్తుంది అనమాట. 7th పాయింట్, అండ్ మనకు వచ్చే డబ్బుల నుండి డబ్బులు కట్ అవుతాయా? అండ్ నార్మల్ గా అయితే మనం ఏం చేస్తాం, యూట్యూబ్ నుండి 10,000 మనకి ఏమైనా వస్తే అకౌంట్ కి 10,000 మనకి అనుకుంటాం. కాకపోతే దాంట్లో 4,500 వచ్చేసి యూట్యూబ్ వాళ్ళకి వెళ్తుంది, 5,500 మనకు వస్తుంది అనమాట. సో ఇలా ఉంటుంది అనమాట. ఎందుకు అంటే యూట్యూబ్ నుండి కమిషన్ తీసుకుంటారు. యూట్యూబ్ వాళ్ళు 45% కమిషన్ తీసుకుంటారు, మనకి 55% అమౌంట్ జనరేట్ చేసి ఇస్తారు. అండ్ మనకైతే కొన్ని ట్యాక్స్ అండ్ డిడక్షన్స్ ఉంటాయన్నమాట. అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం రండి. ఇఫ్ సపోజ్ నేను ముందుగానే చెప్పినట్లు యూఎస్ వాళ్ళు, యూకే వాళ్ళు మన వీడియోస్ చూస్తే మనకి ఎక్కువగా యాడ్స్ వస్తాయి, ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పాను. కాకపోతే అదే యూకే వాళ్ళు, యూఎస్ వాళ్ళు వీడియో చూసినందుకు మనకు ట్యాక్స్ అండ్ డిడక్షన్ ఎంత తెలిసిన 15% to 30% డిడక్షన్ ఉంటుంది అనమాట. సో ప్రతి యాడ్ కి అంతే, మనం టోటల్ గా ఎంత రెవెన్యూ తీసుకుంటున్నామో దాంట్లో ఫస్ట్ వచ్చేసి 15 to 30% ఆ యూఎస్ వాళ్ళ వ్యూస్ బట్టి మనకి డిలీట్ అవుతుంది అనమాట, కట్ అవుతుంది అనమాట. అండ్ ఇన్వాలిడ్ ట్రాఫిక్ డిడక్షన్ అనమాట. అంటే ఏంటి, ఇదైతే చాలా మందికి యూస్ఫుల్ అయ్యేది. ఎందుకు చెప్పినా, మన వీడియోస్ మనం ఏం చేస్తాం, మన వీడియోస్ ని ఎక్కువ వ్యూస్ రావాలి, స్టార్టింగ్ లోనే బాగా మనకు మంచి డబ్బులు రావాలని చెప్పేసి ఏం చెప్పిస్తాము, మన వీడియోస్ ని మనమే చూసుకుంటూ డబల్ టైమ్ తర్వాత ఫ్రెండ్స్ కి చూపిస్తూ వాళ్ళతో యాడ్స్ క్లిక్ చేపిస్తూ ఇవన్నీ చేపిస్తాం కదా. ఇవి యూట్యూబ్ వాళ్ళు డిడక్ట్ చేసి ఇన్వాలిడ్ ట్రాఫిక్ డిడక్షన్ అని చెప్పేసి కంపల్సరీ కట్ చేస్తారు. సో దానికి కూడా ఒక 5% వెళ్ళిపోతుంది అనమాట. సో బీ కేర్ఫుల్. ప్రతి ఒక్కటి మీరు ఏం చేస్తారో ప్రతి ఒక్కటి యూట్యూబ్ వాళ్ళకి తెలుస్తుంది అనమాట. మనం కావాలని యూట్యూబ్ వీడియోస్ చూసేదానికి, మన వీడియోస్ వైరల్ అయ్యి అందరూ చూసేదానికి తేడా ఉంటుంది అనమాట. అండ్ 8th మిస్టేక్స్ ఏంటి తెలిసిన, చాలా మంది తొందరగా చేసే మిస్టేక్స్ ఇవి. చాలా మంది నీట్ గా తెలుసుకోవాలి. అండ్ కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా బాగుంటుంది అనమాట. ఏంటంటే ఇప్పుడు మన వీడియోస్ ని మనమే చూసుకుంటూ మన యాడ్స్ ని మనమే క్లిక్ చేస్తే మన అకౌంట్ పర్మనెంట్ గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి 2 సార్లు ఇలాంటి మిస్టేక్స్ అవ్వచ్చు, కానీ ప్రతిసారి మన వీడియోస్ ని మనమే చూసుకుంటూ ఆ వచ్చే యాడ్స్ ని మనం క్లిక్ చేస్తూ ఉంటే పర్మనెంట్ గా బ్లాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ కాపీరైట్ స్ట్రైక్స్ అనమాట. కాపీరైట్ స్ట్రైక్ ఎందుకు వస్తుంది, మనం వేరే వాళ్ళ వీడియో పెడితే కానీ, లేదంటే వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ చేసి పెడితే, ఆర్ వేరే వాళ్ళ మ్యూజిక్ కి మన వాయిస్ పెట్టేసి వేరే వాళ్ళ మ్యూజిక్ ని కాపీ చేసి వాళ్ళ వాయిస్ ని కాపీ చేస్తే కంటెంట్ స్ట్రైక్ వస్తుంది, అంటే కాపీరైట్ స్ట్రైక్. సో అప్పుడు ఏమైతుంది, మన అకౌంట్ అయితే పర్మనెంట్లీ డిజేబుల్ అయిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా ఉండండి. పెట్టేటప్పుడు డిస్క్రిప్షన్ లో మీరు కాపీరైట్ మ్యూజిక్ పెట్టాలనుకుంటే డిస్క్రిప్షన్ లో వాళ్ళకి క్రెడిట్స్ ఇవ్వండి, ఓనర్స్ కి. అది కూడా కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ అయితే. కాపీరైట్ ఉన్న మ్యూజిక్ అయితే డిస్క్రిప్షన్ లో ఆ సాంగ్ డీటెయిల్స్ వేయండి, ఆటోమేటిక్ గా సాంగ్ యాడ్ అయిపోతుంది అనమాట. సో అప్పుడైతే మీకు కాపీరైట్ స్ట్రైక్ రాదు. ఇదైతే సమ్మరీ అన్నమాట. యూట్యూబ్ లో చాలా మంది కొత్త వాళ్ళు ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ ని స్టార్ట్ చేశారు. సో వాళ్ళ కోసం హెల్ప్ అయ్యేలాగా ఈ టిప్ ఉంటుందన్నమాట. నార్మల్ గా ఏంటి అంటే $100 వచ్చే వరకు డబ్బులు రావు. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ మీ వీడియోస్ మీరు చూస్తే డబ్బులు అస్సలు రావు. అండ్ దాన్ని యాడ్స్ మీరు వాచ్ చేస్తే మన అకౌంట్ పర్మనెంట్లీ డిసేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. వేరే వాళ్ళ వీడియోస్ పెట్టకండి, కాకపోతే వేరే వాళ్ళ వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఆ కంటెంట్ ని తీసుకుని మీరు కొత్తగా జనరేట్ చేయండి, కొత్తగా వీడియో చేయండి. కానీ వేరే వాళ్ళ కంటెంట్ ని కాపీ మాత్రం చేయకండి. సో కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో 3 times మన వీడియోస్ కి కాపీరైట్ స్ట్రైక్ వస్తే పర్మనెంట్లీ మన అకౌంట్ డిసేబుల్ అయిపోతుంది, డిలీట్ అయిపోతుంది. సో మనం ఎలాంటి డబ్బులు, ఎలాంటి రెవెన్యూ కూడా తీసుకోలేమన్నమాట. చాలా ఫీల్ అవుతారు తర్వాత. $100 అంటే ఏంటి? $100 అంటే సుమారుగా 8,400 ఆర్ ఎంత, 8,500 రూపాయలు, 8,500 ఒక 9,000 నియర్ ఉంటుంది అనమాట. మనకి ఒక్కొక్కసారి $100 వచ్చినా దాంట్లో ఆర్పిఎం, సిపిఎం కౌంట్ బట్టి మనకి అకౌంట్ లోకి వస్తుంది. ఒక్కోసారి $100 వచ్చినా మనకి 9,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కోసారి $100 వచ్చినా 8,000 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చెప్పలేమన్నమాట. మన యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బట్టి పోతుంది మన పేమెంట్ అంతా. సిపిఎం అంటే ఏంటి? అడ్సెన్స్ వాళ్ళు యూట్యూబ్ కి ఈ కంటెంట్ ఆర్ యాడ్స్ కోసం ఎంత డబ్బులు టోటల్ గా ఇస్తుంది అని చెప్పేసి సిపిఎం. అండ్ వితౌట్ ట్యాక్స్, వితౌట్ డిడక్షన్ సిపిఎం అంటారు. అదే
యూట్యూబ్ లో ఆర్పిఎం అంటే ఏంటి? యూట్యూబ్ వాళ్ళు వాళ్ళ కమిషన్ తీసుకుని మన ట్యాక్సెస్ అంతా మైనస్ చేసి తర్వాత మనకి డబ్బులు పంపిస్తారు కదా, అది ఆర్పిఎం అన్నమాట. సో ఆర్పిఎం అంటే యూట్యూబ్ నుండి మనకు వచ్చే డబ్బులు, సిపిఎం అంటే అడ్వర్టైజర్స్ నుండి యూట్యూబ్కి వచ్చే డబ్బులు. సో క్లియర్ అయింది అనుకుంటాను. అండ్ మీరు అనుకోవచ్చు, వ్యూస్ రావడం ముఖ్యమా, యాడ్స్ ప్లే అవ్వడం ముఖ్యమా? వితౌట్ యాడ్స్ చూస్తారు కదా అని చెప్పేసి. యాడ్స్ ప్లే అవ్వడమే ముఖ్యమండి. ఎందుకంటే మీ వీడియోస్ కి యాడ్స్ ఎన్ని ప్లే అవుతాయి, మీ వీడియోస్ లో యాడ్స్ చూసారా లేదా దాన్ని బట్టే డబ్బులు ఇస్తారు, కానీ మీ వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వస్తాయను డబ్బులు రావు. సో యాడ్స్ క్లిక్ చేసి చూస్తే మాత్రమే డబ్బులు వస్తాయి. డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఇది ఫైనల్లీ ప్రతి ఒక్కరు అడిగే క్వశ్చన్. ఫస్ట్ రోజు చెప్పాను, ఇప్పుడు చెప్తాను. ప్రతి నెల మీకైతే 21st to 26th మీ అకౌంట్ కి డబ్బులు జనరేట్ అవుతాయి అనమాట. పేమెంట్ మీ అకౌంట్ కి వస్తుంది. నార్మల్ గా 21st to 26th మళ్ళీ చెప్తున్నా, 21st to 26th మనకి అకౌంట్ కి అమౌంట్ పడేది. బట్ అమౌంట్ జనరేట్ అయ్యేది ఎప్పుడు? 7th to 12th అనమాట. మన వాలెట్ కి మన అమౌంట్ జనరేట్ అయ్యేది 7th to 12th. అమౌంట్ మనకు వచ్చేది 21st to 26th. సో ఈ మధ్యలో మీరు ఎన్ని వ్యూస్, ఎన్ని వీడియోస్ పెట్టినా, ఎన్ని వ్యూస్ వచ్చినా, యాడ్స్ ఎన్ని చూసినా మీకు వచ్చే డబ్బులన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఇఫ్ సపోజ్ మీరైతే ఈ నెల February 26th పేమెంట్ తీసుకున్నారనుకోండి, 27th నుండి వచ్చే వ్యూస్ అన్ని కూడా మార్చ్ నెలలోకి కౌంట్ అవుతాయి. మీకైతే యూట్యూబ్ నుండి ఎన్ని డబ్బులు వస్తాయని చెప్పేసి ఈ వీడియో చూస్తే పూర్తిగా అర్థమైపోతుంది అనుకుంటాను. అండ్ ఆర్పిఎం, సిపిఎం, మానిటైజేషన్ అండ్ ఫస్ట్ పేమెంట్, $100 అంటే ఏంటి, ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది, ప్రతి ఒక్కటి ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసుకోండి. చివరిగా ఒక మాట, యూట్యూబ్ లో సక్సెస్ అనేది రాత్రికి రాత్రి జరగదు అనమాట. సో చాలా ఓపికగా వెయిట్ చేయాలి, కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. మన వీడియోలో కంటెంట్ ఉండాలి అండ్ జనాలు మన వీడియోని ఇష్టపడాలన్నమాట. ఊరికి ఏదో కంటెంట్ పెడితే ఎవ్వరు చూడరు, వాళ్ళకి హెల్ప్ఫుల్ గా అయ్యే వీడియోస్ ఉంటే మాత్రమే చూసేది. సో మీరు చేసేటప్పుడు చూసుకుని లేట్ అయినా సరే మంచి వీడియోస్ పెట్టండి, అప్పుడు మంచి వ్యూస్ వస్తాయి. సో మీరు ఎలాంటి హోప్స్ మీరు పెట్టుకోకండి త్వరగా సక్సెస్ అవుతామని. బట్ టైం పడుతుంది. ఫస్ట్ పేమెంట్ రావడానికి ఇయర్స్ పడుతుంది. మానిటైజేషన్ అవ్వడానికి కూడా ఒక్కొక్కరికి 6 months, ఒక్కొక్కరికి లక్ ఉంటే 1 month అయిపోతుంది, ఒక్కొక్కరికి నార్మల్ గా బ్యాడ్ లక్ ఉంటే వాళ్ళ హార్డ్ వర్క్ పని చేయకుంటే 5 years పడుతుంది. ఇలాంటివన్నీ చాలా చూశాను. అండ్ మానిటైజేషన్ ఇంకేం అవుతుంది అనే లోపల డిజేబుల్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు అండ్ మానిటైజేషన్ పాలసీస్ ని ఫాలో అవ్వరు అనమాట. సో అన్ని కూడా మీరు యూట్యూబ్ లో పాలసీని ఫాలో చేస్తూ అండ్ కాపీరైట్ స్ట్రైక్స్ తీసుకోకుండా ప్లీజ్ మంచి వీడియోస్ అప్లోడ్ చేయండి, ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్ అని అనుకుంటాను. సో ఈ వీడియో ఏమైనా మీకు నచ్చితే చిన్న లైక్ చేసుకోండి. అండ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి.